గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మిత్రులారా, గత వారం రోజులుగా మనం చెప్పినటువంటి వివిధ క్లాసెస్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ప్రతి వారం కూడా ప్రాక్టీస్ పేపర్ను కూడా మీకు అందించాలని నిర్ణయించుకున్నాను. దీనిలో భాగంగా ఈరోజు మనం 2020 ఏప్రిల్ 19 నుంచి 25 అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలపై ముఖ్యమైన ప్రశ్నలతో ప్రాక్టీస్ పేపర్ని ఇప్పుడు మనం చేద్దాం. మిత్రులారా, ఇందులో నేను 70 క్వశ్చన్స్ 70 క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరిగింది. కేవలం లాస్ట్ వీక్ సంబంధించిన అంశాలు మాత్రమే. ఈ 70 క్వశ్చన్ని కూడా మీరు వైట్ పేపర్ అండ్ పెన్ తీసుకొని ముందుగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. చివరిలో నేను కీ ఇవ్వడం జరిగింది. ఆ కీలో మీరు చెక్ చేసుకున్న వెంటనే మీకు ఎన్ని సమాధానాలు కరెక్ట్గా వచ్చాయన్నది మీ స్కోర్ని మీరే తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో తప్పనిసరిగా మీ అందరూ కూడా ఒక పేపర్ అండ్ ఒక వైట్ పేపర్ మరియు ఒక పెన్ కూడా తీసుకుంటారని కోరుతున్నాను. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ, కరోనా ఆర్థిక సంక్షోభం కారణంగా సంక్షోభంలో ఉన్న భారతీయ పరిశ్రమలను విదేశాలు కైవసం చేసుకోవడం అరికట్టడం కొరకు కేంద్ర ప్రభుత్వం FDI పాలసీ 2017లో మార్పులు చేసింది. బి, ఒక దేశానికి చెందిన ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మరొక దేశం యొక్క వ్యాపారము లేదా పరిశ్రమలలో పెట్టే పెట్టుబడులనే FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. సి, 2021 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం భారతదేశంలోనికి 2014-19 మధ్యకాలంలో $284 బిలియన్ FDIలు వచ్చాయి. డి, పైవన్నీ సరైనవే. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మీరు 1 అనే ఆన్సర్ దగ్గర మీ పేపర్ మీద నోట్ చేసుకోండి. చివరిలో మళ్ళీ మీరు చెక్ చేసుకుందరు. కానీ అయితే కేవలం మిత్రులారా, ఈ వారం రోజులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే నేను ఇస్తున్నాను. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా గత వారం రోజులు ఉన్నటువంటి వీడియోస్ అన్నింటిలో కూడా మీరు విన్నవాళ్ళైతే ఈ క్వశ్చన్లు అన్నీ కూడా ఈజీగా చేస్తారు. ఒకవేళ మీకు వినకపోతే మళ్ళీ ఆ వీడియోస్ని వినండి. తప్పనిసరిగా మీకు మంచి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, మానవ అంతరిక్ష యాత్రను త్వరలో నిర్వహించనున్నటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ, న్యూయార్క్. బి, కాలిఫోర్నియా. సి, న్యూజెర్సీ. డి, ఫ్లోరిడా. ఈ నాలుగిట్లో ఏ ఆన్సరో మీరు చెక్ చేసుకోండి. స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుందో చూడండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ, అతి ఎక్కువ విద్యుత్తును తయారు చేస్తున్న రెండవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది. బి, 2019 డిసెంబర్ 31 నాటికి భారతదేశ జాతీయ గ్రిడ్కు అనుసంధానమైన స్థాపక విద్యుత్ సామర్థ్యం 368.79 గిగావాట్లు. సి, భారతదేశం ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 17.3% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. డి, పైవాన్లో బి మరియు సి మాత్రమే సరైనవి. మీ ఆన్సర్ని పేపర్ మీద నోట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 2018-19 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో గృహ వినియోగంలో ఎంత శాతం వినియోగించబడుతున్నది? ఏ, 24.76%. బి, 41.16%. సి, 17.69%. డి, 8.24%. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ప్రస్తుతం కేంద్ర శక్తి మరియు పునర్వినియోగ శక్తి మంత్రి ఎవరు? అంటే ఎనర్జీ మినిస్టర్ ఎవరు? యూనియన్ ఎనర్జీ మినిస్టర్. ఏ, నరేంద్ర సింగ్ తోమర్. బి, రాజ్ కుమార్ సింగ్. సి, కిరణ్ రిజిజు. డి, తావర్ సింగ్ గెహ్లోట్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, 2027 బ్లూ ప్రింట్ ప్రకారం 2027 నాటికి భారతదేశం ఎంత మొత్తంలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉన్నది? ఏ, 150 గిగావాట్స్. బి, 175 గిగావాట్స్. సి, 250 గిగావాట్స్. డి,
275 గిగావాట్స్. మిత్రులారా, ఈ క్వశ్చన్లన్నీ కూడా తప్పనిసరిగా మనం చదువుకోవాల్సినటువంటి అంశాలు, కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలు అనమాట. 7th క్వశ్చన్, ఐనోస్పియర్ ఎలక్ట్రాన్ సాంద్రతను గుర్తించే విధానాన్ని ఇటీవల కనుగొన్న భారత శాస్త్రవేత్తలు చెందినటువంటి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏ కలకత్తా, బి కోయంబత్తూర్, సి ముంబై, డి అహ్మదాబాద్. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు ఎన్ని ఉన్నాయి? ఐక్యరాజ్య సమితిలో అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ యుఎన్, యునైటెడ్ నేషన్స్. ఏ 5, బి 6, సి 7, డి 10. 9వ ప్రశ్న, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు ప్రారంభమయ్యాయి, అయితే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధరను సేకరణ ధర లేదా ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ అంటారు. బి పంట కాలంలో వివిధ పంటలకు భారత ప్రభుత్వం ప్రకటించే కనీస ధరలనే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదా కనీస మద్దతు ధర అంటారు. సి పిడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని పేదలకు ప్రభుత్వం అందించే ఆహార పంటల ధరను జారీ ధర లేదా ఇష్యూ ప్రైజ్ అంటారు. డి చెరుకు పంటకు ఇచ్చే కనీస మద్దతు ధరను ఎస్ఎంపి లేదా షుగర్ కేన్ మినిమం ప్రైజ్ అంటారు. వీటిలో సరికానిది మీరు గుర్తించండి. నెక్స్ట్ 10th క్వశ్చన్, 10వ ప్రశ్న, ఆపరేషన్ గ్రీన్ ను కేంద్ర ప్రభుత్వం ఏ బడ్జెట్ లో ప్రకటించింది? 2018-19, 2017-18, 2020-21, 2016-17. వీటిలో సరైనటువంటి ఆన్సర్ని మీరు గుర్తించండి. నెక్స్ట్ 11వ ప్రశ్న, కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ను ఎవరి సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది? ఏ వ్యవసాయ ధరల కమిషన్, బి సిఏసిపి, సి సిసిఈఏ, డి కనీస ధరల కమిటీ. నెక్స్ట్ ప్రశ్నకు వచ్చేటప్పటికి, మానవ సహిత అంతరిక్ష యాత్రను చేస్తున్న మొదటి ప్రైవేట్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క అధిపతి ఎవరు? ఏ మార్క్ జుకర్బర్గ్, బి ఎరిక్స్ మాస్క్, సి ఎలెన్ మాస్క్, డి ఎరిక్స్ మార్క్. ఇది 12వ ప్రశ్న. నెక్స్ట్ 13, దేశంలోని రైతులు ఉత్పత్తి చేసే ఎన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సిఏసిపి కనీస మద్దతు ధరను సిఫారసు చేస్తుంది? ఏ 21, బి 22, సి 23, డి 24. నెక్స్ట్ 14వ ప్రశ్న, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ మే జూలైలలో విత్తగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్లలో పంట చేతికి వచ్చేది ఖరీఫ్ పంట. బి గోధుమ, బార్లీ మొదలైనవి ఖరీఫ్ పంటలు. సి రబీ పంటను ఎండాకాల పంటగా పేర్కోవచ్చు. డి నీటిపారుదల వసతి కలిగిన ప్రాంతాల్లో అన్ని కాలాల్లో పండించే పంటనే జైడ్ పంటలు అంటారు. వీటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇది 14వ ప్రశ్న. నెక్స్ట్ 15వ ప్రశ్న, భారతదేశంలో సివిల్ సర్వీసుల దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఏప్రిల్ 20, ఏప్రిల్ 21, ఏప్రిల్ 22, ఏప్రిల్ 23. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డే, నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. నెక్స్ట్ 16వ ప్రశ్న, స్వాతంత్రానంతరం మొదటి ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారుల బ్యాచ్ను ఉద్దేశించి అప్పటి హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు ప్రసంగించిన రోజును సివిల్ సర్వీసుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు? 1947 ఏప్రిల్ 21, 48 ఏప్రిల్ 21, 49 ఏప్రిల్ 21, 50 ఏప్రిల్ 21. ఇది 16వ ప్రశ్న. నెక్స్ట్ 17వ ప్రశ్న, 17th క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? సాధారణంగా ఇటీవల కాలంలో అన్ని గ్రూప్స్ కానీ, కానిస్టేబుల్, ఎస్ఐ అన్ని ఎగ్జామ్స్ లో కూడా
ఈ విధంగానే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా ఈ విధంగా ఫాలో అవుతున్నాం ఇదే ప్యాటర్న్ ని. క్రింది వానిలో సరి కానిది ఏది? ఏ, భారత సివిల్ సర్వీసుల పితామహుడు వారన్ హేస్టింగ్స్. బి, భారత సివిల్ సర్వీసులకు పునాది వేసిన వారు వారన్ హేస్టింగ్స్. సి, భారతదేశంలో క్రొత్తగా అఖిల భారత సర్వీసుల ఏర్పాటును రాజ్యసభ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదించి ప్రారంభిస్తుంది. డి, భారతదేశంలో మొదటి సివిల్ సర్వెంట్ అయిన భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. వీటిలో సరికాని దానిని మీరు గుర్తించండి ఏబిసిడిలో. నెక్స్ట్ 18th క్వశ్చన్, 18వ ప్రశ్న. క్రింది వానిలో ఏది సరి అయినది? సరైన దాన్ని గుర్తించండి. 1, వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహిస్తారు. 2, ఏప్రిల్ 21వ తేదీన వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ దినోత్సవాన్ని యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించి నిర్వహిస్తుంది. ఈ రెండింటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ, 1 మాత్రమే సరైంది. బి, 2 మాత్రమే సరైంది. సి, 1, 2 కూడా సరైనవే. డి, 1, 2 సరైనవి కావు, 2 కూడా మిస్టేక్ అనమాట, తప్పని డి ఇచ్చాం ఆప్షన్. ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షనో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్, 19. క్రింది వానిలో సరి కానిది ఏది? లాక్డౌన్లో దేశంలో ఉన్న రైతులను ఆదుకొనుటకు కేంద్రం యొక్క పిఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రైతుల అకౌంట్లలో నగదు జమ చేశారు. బి, పిఎం కిసాన్ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో వ్యయాలను భరిస్తాయి. సి, పిఎం కిసాన్ పథకంలో భాగంగా లబ్ధిదారులకు సంవత్సరానికి 6,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నగదు సహాయం అందిస్తుంది, అంటే 6,000 రూపాయలు అందిస్తుంది అనమాట. డి, పైవన్నీ సరైనవే. ఈ 4 ఆప్షన్స్ లో ఏది సరి కాదో సరి కాని దాన్ని గుర్తించండి. నెక్స్ట్ 20వ ప్రశ్న. అరుణాచల్ ప్రదేశ్ ను భారతదేశ ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసే డపో రిజర్వ్ వంతెన ఏ నదిపై లేదా ఏ నదికి అడ్డంగా నిర్మించడం జరిగింది? ఏ, దిహంగ్. బి, సువర్ణముఖి. సి, సుబన్సిరి. డి, పైవేవి కావు. ఇది 20వ ప్రశ్న. నెక్స్ట్ 21. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో చాంగ్పో అని పిలుస్తారు. అయితే టిబెట్ లో అంటే టిబెట్ భాషలో చాంగ్పో అనగా అర్థం ఏమిటి? ఏ, శుద్ధమైన అంటే ప్యూర్. బి, పవిత్రమైన అంటే సాక్రెడ్. సి, అత్యున్నతమైన అంటే హైయెస్ట్. డి, భగవంతునిచే పుట్టించబడిన అంటే క్రియేటెడ్ బై గాడ్ అని అర్థం. ఏ అర్థమో మీరు ఈ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇది 21st క్వశ్చన్. నెక్స్ట్ 22. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపమైనటువంటి మజూలి ఏ నదీ వ్యవస్థలో ఇది ఉంది? ఏ, గంగా. బి, అమెజాన్. సి, బ్రహ్మపుత్ర. డి, ఐరావతి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మజూలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్. క్రొత్తగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3, తెలంగాణ హైకోర్టుకి 1 న్యాయమూర్తుల నియామకం చేపట్టడం జరిగింది. అయితే హైకోర్టు న్యాయమూర్తులు ఆ పదవిలో వారికి ఎంత వయసు వచ్చేంత వరకు ఉంటారు? అంటే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క గరిష్ట వయస్సు ఎంత? ఏ, 60. బి, 62. సి, 64. డి, 70. 60, 62, 64, 70. వీటిలో మీ ఆప్షన్ రాయండి. నెక్స్ట్ 24. క్రింది వానిలో సరి కానిది ఏది? ఏ, భారత రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్ ప్రకారం భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. బి, స్వాతంత్రానికి పూర్వం భారత సుప్రీంకోర్టు ఇంపీరియల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఉండేది. సి, భారత సుప్రీంకోర్టు యొక్క నినాదం లేదా మోటో ఏదో ధర్మస్య తదో జయతి, అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. డి, భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పాటు చేయబడుతుందని పేర్కొంటున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 మరియు ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు కలవు. వీటిలో
సరికాని దాన్ని గుర్తించండి. నెక్స్ట్ 25వ ప్రశ్న. ఎవరి సిఫారసుల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది? హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అధికారం భారత రాష్ట్రపతికి ఎవరి సిఫారసుల ప్రకారం ఉంటుంది? ఆ రాష్ట్ర గవర్నర్, బి భారత ప్రధానమంత్రి, సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి పార్లమెంట్. వీరిలో ఎవరి సిఫారసుల ప్రకారం భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల్ని పదవి నుంచి తొలగిస్తారు? 26వ ప్రశ్న. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొదటి హైకోర్టు ఏది? మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, బొంబాయి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు. ఈ నాలుగిట్లో ఏ హైకోర్టు మొదటి ఏర్పాటు చేయబడింది? నెక్స్ట్ 27th క్వశ్చన్. క్రింది వానిలో సరికానిది ఏది? ఇటీవల 50వ ఎర్త్ దినోత్సవాన్ని నిర్వహించబడిన తేదీ 2020 ఏప్రిల్ 22. బి యునెస్కో పర్యావరణ సమావేశం 1969లో ఎర్త్ దినోత్సవాన్ని జాన్ మెక్కానల్ ప్రతిపాదించారు. సి మొదటి అంతర్జాతీయ ఎర్త్ దినోత్సవాన్ని 1975 ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించడం జరిగింది. డి పర్యావరణ పరిరక్షణ దినోత్సవము జూన్ 5వ తేదీన నిర్వహించబడును. వీటిలో సరికానిది ఏది? 28. 2020 ఎర్త్ దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. 2020 ఎర్త్ దినోత్సవం యొక్క ముఖ్య థీమ్: ఏ ప్రొటెక్ట్ మదర్ ఎర్త్, బి క్లైమేట్ చేంజ్, సి ఎర్త్ ది లివింగ్ ప్లానెట్, డి స్టాప్ ది బర్నింగ్. ఈ నాలుగింటిలో ముఖ్య థీమ్ 2020 ఎర్త్ దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటో మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 29వ ప్రశ్న. క్రింది వానిలో సరికానిది ఏది? యుఎన్ఎఫ్సిసిసి అనగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. బి క్యోటో ప్రోటోకాల్ జరిగిన తేదీ, సంతకాలు జరిగినటువంటి తేదీ 1997 డిసెంబర్ 11. సి ప్యారిస్ ఒప్పందం కొరకు ప్రభుత్వాధినేతల సమావేశం నిర్వహించబడిన కాలం 2015 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11. డి ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు నిర్వహించబడిన తేదీ 2018 ఏప్రిల్ 22. వీటిలో సరికాని దాన్ని సెలెక్ట్ చేయండి. సరికానిది. ఇవన్నీ కూడా లాస్ట్ 1 వీక్లో మీకు ఇచ్చినటువంటి వీడియోస్ని బట్టే ఇచ్చాను. ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా మళ్ళీ ఆ వీడియోస్ని చూసుకోవచ్చు. లేకపోతే ఈ క్వశ్చన్స్ మాత్రమే కావాలంటే ఈ వీడియో చివరిలో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, కీ ఇవ్వడం జరిగింది. 30th క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన 2 వాక్యాలను పరిశీలించుము. ఏ ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతను పారిశ్రామికీకరణకు పూర్వం సగటు ఉష్ణోగ్రత కన్నా పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు తగ్గించాలి. బి ప్యారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశ పర్యావరణ లక్ష్యాలు ఏమిటంటే 2030 నాటికి 2005 నాటి ఉద్గారాల్లో 33 నుంచి 35కు తగ్గించాలి. అదేవిధంగా రెండోది 2030 నాటికి అదనంగా అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించాలి. ఏ బిలలో 2 పరిశీలించిన తర్వాత ఆప్షన్స్ చూడండి. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2లు సరైనవి కావు. ఈ ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మీరు ఎన్నుకోండి. ఇది 30వ ప్రశ్న. నెక్స్ట్ 31. ఇటీవల విడుదలైన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం ఏ ర్యాంకులో నిలిచింది? 140, 141, 142, 143. ఇవి ఏబిసిడిలు. వీటిలో ఏబిసిడిని ఎన్నుకోండి. నెక్స్ట్ మిత్రులారా, మీకు ప్రశ్న ఏ విధంగా రాబోతుంది అనే విషయాన్ని మీకు తెలియడం కోసమే ఈ క్వశ్చన్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న ఈ విధాలంగా రావడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో. 32 ప్రశ్న. కింది వానిలో సరికానిది ఏది? 1 మళ్ళీ 2 ప్రశ్నలు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ 1. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో
పత్రికా స్వేచ్ఛను అధ్యయనం చేసి వివిధ దేశాలకు ప్రపంచ ర్యాంకులను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రూపంలో ఇచ్చే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. సెకండ్ స్టేట్మెంట్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ప్రధాన కేంద్రం న్యూయార్క్లో కలదు. వీటిలో సరికాని దాన్ని ఎంచుకోండి. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2 కూడా సరైనవి కావు. ఇది 32వ ప్రశ్న. నెక్స్ట్ 33, ఇటీవల విడుదలైన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లోని ర్యాంకుల ఆధారంగా దేశాలను జతపరచుము. ఇక్కడ నేను ర్యాంకుల ఆధారంగా దేశాలు ఇచ్చాను. మొదటి స్థానం, రెండవ స్థానం, 180వ స్థానం, 177వ స్థానం అనేది 1, 2, 3, 4గా ఇచ్చాను. ఏబిసిడి, ఏ చైనా, బి ఉత్తర కొరియా, బి ఫిన్లాండ్, డి నార్వే ఇచ్చాను. ఏ ఆప్షన్ ఏ 1C, 2D, 3B, 4A, బి ఆప్షన్ 1D, 2C, 3A, 4B, సి ఆప్షన్ 1D, 2C, 3B, 4A, డి ఆప్షన్ 1C, 2D, 3A, 4B. ఈ ఆప్షన్లో ఏది కరెక్ట్ అయిందో మీరు ఎన్నుకోండి. నెక్స్ట్ 34th క్వశ్చన్, ఇటీవల చైనా విడుదల చేసినటువంటి మ్యాప్ల్లో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని తనదిగా చైనా చూపించింది? ఏ సిక్కిం, బి పశ్చిమ బెంగాల్, సి ఉత్తరాఖండ్, డి అరుణాచల్ ప్రదేశ్. వీటిలో చైనా తన ప్రాంతంగా దేని చూపించిందో నోట్ చేయండి. నెక్స్ట్ 35th క్వశ్చన్, క్రింది సరిహద్దులను జతపరచుము. సరిహద్దులు మరియు సరిహద్దు విభజన రేఖలు 1, 2, 3, 4గా చైనా భారతదేశం, పాకిస్తాన్ భారత్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, భారత్ శ్రీలంకలు ఇవ్వడం జరిగింది. ఏబిసిడీలుగా మెక్మోహన్ రేఖ, డ్యూరాండ్ రేఖ, ఫాక్స్ స్ట్రైట్, రాట్లిఫ్ లైన్ ఇవ్వడం జరిగింది. వీటిని కరెక్ట్ అయినటువంటి ప్యాటర్న్లో ఎన్నుకోండి. ఏ ఆప్షన్ 1A, 2B, 3C, 4D, బి 1A, 2D, 3B, 4C, సి 1D, 2B, 3A, 4C, డి 1A, 2D, 3C, 4B. వీటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఇది చాలా ఈజీ ప్రశ్నే. మీరు సరిహద్దు రేఖలు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీరు ఈజీగానే గుర్తిస్తారు. నెక్స్ట్ ప్రశ్న 36, క్రింది వానిలో సరి కానిది గుర్తించుము. ఏ చేతక్ ప్రాజెక్టులో భాగంగా బిఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రావి నదిపై ఇటీవల శాశ్వత వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. బి ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారతదేశానికి సంక్రమించిన నదీ నీటి హక్కులు రావి నది, బియాస్ నది, సట్లెజ్ నదికి చెందినవి. సి ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కి సంక్రమించిన నదీ నీటి హక్కులు ఇండస్, చీనాబ్, జీలం నదులు. డి ఇండస్ వాటర్ ట్రీటీపై అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాక్ అధ్యక్షుడు జనరల్ ఆయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. వీటిలో సరి కాని దాన్ని గుర్తించండి. సరి కానిది. ఇది 36th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్, క్రింది వానిలో సరి కాని దాన్ని గుర్తించండి. మళ్ళీ సేమ్ సరి కాని దాన్నే గుర్తించండి. 1 BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రారంభించిన ఐఎమ్ బ్యాడ్మింటన్ ప్రచారానికి పివి సింధు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ప్రశ్న, రెండో స్టేట్మెంట్, BWF యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలది. ఈ న్యూయార్క్లో కలదు. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ సరైంది కాదో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2 సరైనవి కావు. ఇది 37వ ప్రశ్న. నెక్స్ట్ 38, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా అవతరించిన మొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఏ సైనా నెహ్వాల్, బి పివి సింధు, సి హారిక, డి అశ్విని పొన్నప్ప. ఈ నలుగురిలో ఎవరు బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా అవతరించినటువంటి మొదటి భారతీయ క్రీడాకారిణి అన్నది మీరు గుర్తించండి. నెక్స్ట్ 39th క్వశ్చన్, సమృద్ధమైన పోషకాల ఆధారితమైన పోషక ఎరువులను రైతులకు అందించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఏ పిఎం కిసాన్, బి వ్యవసాయ మిషన్ స్కీమ్, సి అన్నదాత, డి ఎన్బిఎస్ స్కీమ్.
ఈ 4 స్కీముల్లో ఏ స్కీమో మీరు గుర్తించండి. నెక్స్ట్ 40th క్వశ్చన్, 40వ ప్రశ్న. రాష్ట్రాల జీడిపిల అధ్యయన విధానాల్లో మార్పులు సూచించి మరింత సమర్థవంతమైన విధానాలు సూచించిన కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఏ. అశోక్ మెహతా కమిటీ, బి. బిమల్ జలాన్ కమిటీ, సి. రవీంద్ర డోలాకియా కమిటీ, డి. రవీంద్ర కుమార్ కమిటీ. ఈ 4 కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని మీరు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 41, 41వ ప్రశ్న. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సరికానిది ఏది? ఏ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 22వ తేదీన నిర్వహించబడుతుంది. బి. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చినది 1993 ఏప్రిల్ 24. సి. రాజ్యాంగానికి 73వ సవరణ చేయడం ద్వారా పంచాయతీ చట్టాన్ని చేయడం జరిగింది. డి. భారతదేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదట ఆమోదించిన రాష్ట్రం రాజస్థాన్. వీటిలో ఒక స్టేట్మెంట్ రాంగ్ గా ఉంది, అదేదో మీరు గుర్తించాలి. ఇది 41st క్వశ్చన్, 41వ ప్రశ్న. నెక్స్ట్ 42వ ప్రశ్న. 42వ ప్రశ్న. భారతదేశంలో 2 అంచెల మరియు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సిఫారసు చేసిన కమిటీలను వరుసగా గుర్తించండి. వరుసగా 2 అంచెలు పంచాయతీరాజ్ సిస్టమ్ ఎవరు చెప్పారు, ప్రపోజ్ చేశారు? 3 అంచెలని ఎవరు సిఫారసు చేశారో మీరు తెలియజేయాలి. ఏ. బల్వంత్ రాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ, బి. అశోక్ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ కమిటీ, సి. అశోక్ మెహతా కమిటీ, విటి కృష్ణమాచారి కమిటీ, డి. డాక్టర్ ఎల్ఎం సింఘ్వి కమిటీ, బల్వంత్ రాయ్ కమిటీ. వరుసగా రావాలి. 2 అంచెలు 3 అంచెలు పంచాయతీరాజ్ వ్యవస్థల్ని ఎవరు సిఫారసు చేశారనేది వరుసగా చెప్పండి. నెక్స్ట్ 43వ ప్రశ్న. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2020 సందర్భంగా పంచాయతీల ఆస్తులను గుర్తించుటకు డ్రోన్లను వినియోగించే ఏ స్కీమ్ను ఇటీవల భారత ప్రధాని ప్రారంభించారు? ఏ. ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్, బి. స్వమిత్వా స్కీమ్, సి. ఎసెట్ ఎస్టిమేషన్ స్కీమ్, డి. డ్రోన్ యూటిలైజేషన్ స్కీమ్. ఈ 4 స్కీముల్లో ఏ స్కీమ్ని మన ప్రధాని ఇటీవల పంచాయతీరాజ్ డే రోజు ప్రారంభించారు అనేది నేను అడిగిన ప్రశ్న. 44. 15వ ఆర్థిక సంఘం ఎన్ని కోట్ల రూపాయల నిధుల్ని దేశంలోని పంచాయతీలకు కేటాయించింది? మనకు తెలిసిందే 15వ ఆర్థిక సంఘం అంటే 2020-25 మధ్య కాలంలో అమలయ్యేటటువంటి సిఫార్సు చేసింది. ఆ 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులను ఇవ్వాలని సిఫారసు చేసింది అంటే ఏ. 2 లక్షల కోట్ల రూపాయలు, బి. 5 లక్షల కోట్ల రూపాయలు, సి. 8.23 లక్షల కోట్ల రూపాయలు, డి. 10 లక్షల కోట్ల రూపాయలు. వీటిలో ఏది సరైందో మీరు ఆప్షన్ నోట్ చేయండి. నెక్స్ట్ 45వ ప్రశ్న. చైనా మార్స్ గ్రహం మీదకు త్వరలో చేపట్టబోయే మిషన్ పేరు ఏమిటి? ఏ. షింజు-1, బి. సిఎన్ఎస్ఏ-1, సి. టియాన్ స్పేస్-1, డి. టియాన్వెన్-1. 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ని ఎన్నుకోండి. నెక్స్ట్ 46. చైనా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరేమిటి? సిబిఎస్ఎన్, ఏ. బి. సిఎన్బిఏ, సి. సిఎన్ఎస్ఏ, డి. సిఎన్ఏఎస్. వీటిలో చైనా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ పేరేమిటో మీరు గుర్తించండి. నెక్స్ట్ 47వ ప్రశ్న. మంగళయాన్ అంశంలో సరికాని దాన్ని గుర్తించండి. ఏ. జూపిటర్ మీదకు భారతదేశం పంపిన మిషన్ మంగళయాన్, బి. మంగళయాన్ను భారతదేశం 2013 నవంబర్ 5న ప్రవేశపెట్టింది, సి. మంగళయాన్కున్న మరో పేరు మామ్, మార్స్ ఆర్బిటర్ మిషన్, డి. మామ్ను ఇస్రో అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన రాకెట్ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ C-25. వీటిలో సరికాని దాన్ని గుర్తించండి. నెక్స్ట్ 48వ ప్రశ్న. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ. ఏప్రిల్ 22, బి. ఏప్రిల్ 23, సి. ఏప్రిల్ 24, డి. ఏప్రిల్ 25. వీటిలో ఒక డేని గుర్తించండి. నెక్స్ట్ 49వ ప్రశ్న. ఏప్రిల్ 24వ తేదీని
ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ గా ఎవరు ప్రకటించి నిర్వహిస్తున్నారు? ఏ డబ్ల్యూహెచ్ఓ, బి అంక్టాడ్, సి డబ్ల్యూటీఓ, డి యుఎన్. వీటిలో ఎవరు ప్రకటించారో తెలియజేయండి. నెక్స్ట్ 50వ ప్రశ్న. క్రింది వానిలో సరి కానిది ఏది? వరల్డ్ బుక్ డే ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23న నిర్వహిస్తారు. రెండో స్టేట్మెంట్, ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని యునెస్కో నిర్వహిస్తుంది. వీటిలో ఏబిసిడి ఆప్షన్స్ చూద్దాం. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2 కూడా సరైనవి కావు. వీటిలో ఒక ఆప్షన్ని ఎన్నుకోండి. తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ అన్ని కూడా. 51వ ప్రశ్న. ప్రపంచ పుస్తక రాజధాని 2020 లేదా వరల్డ్ బుక్ క్యాపిటల్ 2020గా ఏ నగరం ఎంపికైంది? ఏబిసిడి ఆప్షన్స్ న్యూయార్క్, సింగపూర్, కౌలాలంపూర్, బీజింగ్. న్యూయార్క్, సింగపూర్, కౌలాలంపూర్, బీజింగ్. ఇది 51వ ప్రశ్న. నెక్స్ట్ 52వ ప్రశ్న. ఇంగ్లీష్ భాషా దినోత్సవం, ఇంగ్లీష్ డే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే గా ఏప్రిల్ 23ను నిర్వహించడానికి కారణం ఏమిటి? ఏ విలియం షేక్స్పియర్ యొక్క జయంతి, బి విలియం షేక్స్పియర్ యొక్క వర్ధంతి, సి విలియం షేక్స్పియర్ యొక్క జయంతి మరియు వర్ధంతి అదే రోజు కావడం, డి ఆండ్రూ విల్సన్ యొక్క జయంతి మరియు వర్ధంతి అదే రోజు కావడం. వీటిలో సరైనటువంటి ఆన్సర్ని ఎన్నుకోండి. నెక్స్ట్ 53వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితిలోని 6 అధికార భాషలకు యుఎన్చే నిర్వహించబడే భాషా దినోత్సవాల్లో తప్పును గుర్తించము. మనకు అందరికీ తెలిసిందే ఐక్యరాజ్య సమితి 6 అధికార భాషలకు యుఎన్ డేస్ నిర్వహిస్తూ ఉంటుంది, భాషా దినోత్సవాల్ని, లాంగ్వేజ్ డేస్ ని. వీటిలో తప్పు ఒకటి ఇవ్వడం జరిగింది, ఆ తప్పును గుర్తించండి. ఏ మార్చి 20 ఫ్రెంచ్ భాషా దినోత్సవం కాగా ఏప్రిల్ 20 చైనీస్ భాషా దినోత్సవం. బి ఏప్రిల్ 23 ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషా దినోత్సవాలు. సి రష్యన్ భాషా దినోత్సవం జూన్ 15. డి అరబిక్ దినోత్సవం డిసెంబర్ 18. వీటిలో ఒకటి మిస్టేక్ ఉంది, ఆ స్టేట్మెంట్ ని మీరు గుర్తించాలి ఏబిసిడిలో. నెక్స్ట్ 54వ ప్రశ్న. ఎవరు చేసిన రుణాలపై అయినటువంటి వడ్డీని ప్రభుత్వమే చెల్లించడం ద్వారా 0 వడ్డీ పథకాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. అంటే ఆ రుణాలు ఎవరు చేసిన రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది అని అర్థం అనమాట. ఏ పేద కుటుంబాలు, బి రైతు సంఘాల సభ్యులు, సి విద్యా రుణాలు, డి డ్వాక్రా సంఘాలు. వీటిలో ఎవరు చేసిన రుణాల మీద వచ్చేటువంటి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇటీవల 1400 కోట్లు రిలీజ్ చేసిందని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ ప్రశ్న. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చేసిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పథకం పేరేమిటి? ఏ వైఎస్ఆర్ అభయహస్తం, బి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, సి జగనన్న అభయహస్తం, డి జగనన్న 0 వడ్డీ పథకం. వీటిలో సరైన ఆన్సర్ని ఎన్నుకోండి. నెక్స్ట్ 56వ ప్రశ్న. క్రింది వారిలో సరి కానిది ఏది? సరి కానిది. ఏ రంగరాయ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలను ఇటీవల తెలంగాణలోని సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చేరవేయడం జరిగింది. బి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చడం కోసం ఇటీవల ప్రారంభించిన రంగరాయ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు. సి ఇటీవల ప్రారంభించబడిన రంగరాయ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని 10,000 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది. డి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇటీవల రంగరాయ ప్రాజెక్టు ప్రారంభించబడింది. వీటిలో ఒక స్టేట్మెంట్ లో తప్పు ఉంది, ఆ తప్పు ఏదో మీరు గుర్తించండి. ఇది 56వ ప్రశ్న. నెక్స్ట్ 57వ ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి క్రింది వానిలో సరి కానిది ఏది? ఏ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మించబడింది. బి తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ వరంగల్ జిల్లాలో కలదు. సి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2019 జూన్ 21న ప్రారంభించబడింది. డి ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వీటిలో సరి కాని దాన్ని ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించండి. 58వ ప్రశ్న. క్రింది వానిలో సరికానిది ఏది? ఏ గోదావరి ప్రాణహిత నదుల సంగమ ప్రదేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
ప్రారంభించబడుతుంది? బి. వార్ధా, పెయిన్ గంగా, వెయిన్ గంగా మొదలగు ఉపనదులు ప్రాణహిత నదుల యొక్క ఉపనదులు. సి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 100 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం లభించింది. డి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు కమాండ్ ఏరియా స్థిరీకరించబడింది, అంటే సాగునీరు అందించబడుతున్నది. వీటిలో ఒక స్టేట్మెంట్ తప్పుగా ఇవ్వబడింది, ఆ తప్పుని మీరు గుర్తించండి. నెక్స్ట్ 59వ ప్రశ్న. 2021 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి 2021 సంవత్సరానికి ఎఫ్ఆర్బిఎం చట్టంలో నిర్దేశించిన కన్నా కోస లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఎంత శాతాన్ని సడలిక తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు? ఎఫ్ఆర్బిఎం చట్టంలో కేవలం 3% మా లోపు ఉండాలని కోసలోటును ప్రకటించడం జరుగుతుంది. అయితే దానికి రిలాక్సేషన్ గా కొంత శాతాన్ని పెంచుకోవడం జరిగింది ఈసారి బడ్జెట్ లో. అది ఎంత? ఏ 0.25%, బి 0.5%, సి 1%, డి 1.5%. నెక్స్ట్ 60వ ప్రశ్న. క్రింది వానిలో సరికానిది ఏది? ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం గురించి ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం అనగా ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టము. బి. దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ కొరకు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని పార్లమెంట్ 2003లో ఆమోదించింది. సి. ఎఫ్ఆర్బిఎం చట్టం 2004 నుంచి అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ డి. ఎఫ్ఆర్బిఎం చట్టంలోని లక్ష్యాల చేరే తేదీని 2008 మార్చి నాటికి పూర్తి చేయలేకపోవడం వలన ఆ లక్ష్యాన్ని 2009 మార్చి 31 మార్పు చేశారు. వీటిలో ఒక స్టేట్మెంట్ తప్పుగా ఉంది, ఆ తప్పుని మీరు గుర్తించండి. నెక్స్ట్ 61వ ప్రశ్న. ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలోని లక్ష్యాల గురించి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏబిసిడి అని రెవెన్యూ లోటు, కోసలోటు, అదనపు సేకరణ, ప్రత్యక్ష రుణం గురించి ఇచ్చాను. వీటిలో ఒకటి మిస్టేక్ ఉంటుంది, ఆ మిస్టేక్ ని మీరు గుర్తించండి. సరికానిది. ఏ రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు నుంచి లక్ష్యం ప్రతి సంవత్సరం 0.5 తగ్గిస్తూ 2009 మార్చి 31 శూన్యానికి తీసుకురావాలి. ఫిస్కల్ డెఫిసిట్ కోసలోటు, దీన్ని ప్రతి సంవత్సరం 0.3% తగ్గిస్తూ 2009 మార్చి 31 నాటికి 3% కన్నా తక్కువ తీసుకురావాలి. సి. అదనపు సేకరణను బహిర్గత రుణాలతో సహా అదనపు సేకరణను 2009 మార్చి 31 నాటికి జీడిపిలో 3% కన్నా తక్కువ తీసుకురావాలి. డి. ప్రత్యక్ష రుణం 2006 ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ప్రత్యక్ష రుణాలు తీసుకోకూడదు. ఈ నాలుగింటిలో ఈ లక్ష్యాల్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ ఏంటో మీరు గుర్తించి దాన్ని ఆన్సర్గా నోట్ చేయండి. ఏబిసిడి. నెక్స్ట్ 62వ ప్రశ్న. క్రింది వనలో సరికానిది ఏది? డబ్ల్యూహెచ్ఓలో భారతదేశానికి కార్యనిర్వాహక అధ్యక్ష హోదా రానున్నది. బి. డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం న్యూజెర్సీలో ఉంది. సి. డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుత అధిపతి టెడ్రోస్ అడానం. డి. డబ్ల్యూహెచ్ఓ 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది 62వ ప్రశ్న. నెక్స్ట్ 63. క్రింది వానిలో సరికానిది ఏది? ప్రపంచ ఇమ్యునైజేషన్ వారోత్సవం ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించడం జరుగుతుంది. బి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వారోత్సవం 2020 యొక్క ముఖ్య థీమ్ వ్యాక్సిన్స్ వర్క్స్ ఫర్ ఆల్. సి. వరల్డ్ ఇమ్యునైజేషన్ వారోత్సవాల్ని డబ్ల్యూహెచ్ఓ నిర్వహిస్తుంది. డి. పైవన్నీ సరైనవే. వీటిలో ఏది సరికాదో ఒకసారి చూడండి. నెక్స్ట్ 64వ ప్రశ్న. డబ్ల్యూహెచ్ఓ ద్వారా అధికారికంగా 8 దినోత్సవాలు నిర్వహించబడితే వాటిలో ఒక 4 ఇవ్వడం జరిగింది. వీటిలో తప్పుగా జతపరిచింది చూడండి. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే మార్చి 24, వరల్డ్ నో టొబాకో డే మే 22, వరల్డ్ బ్లడ్ డోనార్ డే జూన్ 14. వీటిలో ఒకటి తప్పుగా ఉంది, ఆ తప్పుని మీరు గుర్తించండి. నెక్స్ట్ 65వ ప్రశ్న. ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ స్మాల్ ప్యాక్స్ అంటే మసూచి వ్యాక్సిన్ కనిపెట్టిన వారు ఎవరు? ఏ. లూయిస్ పాస్చర్, బి. రాబర్ట్ హుక్, సి. రాబర్ట్ కోచ్, డి. ఎడ్వర్డ్ జెన్నర్. ఈ 4 శాస్త్రవేత్తల్లో ఏ శాస్త్రవేత్త మసూచి లేదా స్మాల్ పాక్స్ కు వ్యాక్సిన్ కనిపెట్టారు? నెక్స్ట్ 66వ ప్రశ్న. క్రింది వానిలో సరికానిది ఏది? 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాం మనం. ఒకటో స్టేట్మెంట్ ఏంటంటే ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 24 నిర్వహించబడుతుంది. 2. 2020 మలేరియా దినోత్సవం యొక్క థీమ్ జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనేది థీమ్. వీటిలో ఏది కరెక్ట్ అయిందో
ఇందులో సరి కానిది ఏదో ఒకసారి చూడండి. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2లు సరైనవి కావు. ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ గా ఉందో ఇక్కడ మీరు చూసి ఆ ఆప్షన్ రన్ చేయండి. నెక్స్ట్ 67 ప్రకృతి డాష్ బోర్డ్ గురించి సరికానిది ఏది? ఏ ఇటీవల భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తెలుసుకునే లక్ష్యంతో ప్రకృతి అనే డాష్ బోర్డ్ ప్రారంభించబడింది. బి ప్రకృతి డాష్ బోర్డ్ ద్వారా భారతదేశంలో కోవిడ్ వ్యాప్తిని 3 వారాల ముందుగా అంచనా వేస్తారు. సి కోవిడ్ వ్యాప్తిని తెలుసుకోవడం కోసం ఇటీవల ఐఏఎం అహ్మదాబాద్ ప్రకృతిని ప్రారంభించింది. డి ప్రకృతి డాష్ బోర్డ్ పూర్తి పేరు ప్రిడిక్షన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ కరోనా ఇన్ఫెక్షన్స్ అండ్ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా. ఈ 4 ఒకటి సరికాదు. ఆ సరికాదు అంటే మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఏదో ఒకసారి మీరు గుర్తించి దాన్ని నోట్ చేయండి. నెక్స్ట్ 68 క్రింది వానిలో సరికానిది ఏది? 1 ఇటీవల సౌదీ అరేబియా అంతరిక్షంలో ప్రయోగించిన మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్ పేరు నూర్. రెండో స్టేట్మెంట్ నూర్ అంటే కాంతి. వీటి గురించి ఆప్షన్స్ ఇచ్చాము. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2లు సరైనవి కావు. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని గుర్తించండి. నెక్స్ట్ 69 క్రింది వాళ్ళలో సరి కానిది ఏది? ఏ మళ్ళీ ఏబి ఇచ్చాను నేను. ఏ కరోనా పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ విముక్తి కొరకు సహాయం చేయుటకు ఇటీవల అంక్టాడ్ సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల రుణాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. బి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన $1 ట్రిలియన్ రుణాలను రద్దు చేస్తున్నట్లుగా ఇటీవల అంక్టాడ్ ప్రకటించింది. వీటిలో ఏబిసిడి ఇచ్చాను. ఏ 1 మాత్రమే సరైంది, బి 2 మాత్రమే సరైంది, సి 1 మరియు 2 కూడా సరైనవే, డి 1 మరియు 2 సరైనవి కావు. వీటిలో సరైన ఆప్షన్ ని ఎంచుకోండి. లాస్ట్ క్వశ్చన్. అంక్టాడ్ అనగా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అయితే అంక్టాడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఏబిసిడి ఆప్షన్ ఇచ్చాను. ఏ బాలి, బి బీజింగ్, సి కాలిఫోర్నియా, డి జెనీవా. ఇవి 70 ప్రశ్నలు. 70 ప్రశ్నలకి ఆన్సర్లు మీరు రాసిన తర్వాత మీరు ఇక్కడ కీ ఇచ్చాను మేము, ఆ కీని కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఆన్సర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇవన్నింటికి కూడా ఆన్సర్లు చెక్ చేసుకొని మొత్తం 70 ప్రశ్నలకు కూడా ఆన్సర్లు చెక్ చేసుకొని కామెంట్ బాక్స్ లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో నాకు పెడుతూ ఉండండి. 21 బి, 22 సి, 23 బి, 24 బి, 25 డి, 26 బి, 27 సి, 28 బి, 29 డి, 30 సి, 31 సి, 32 ఏ, 33 సి, 34 డి, 35 డి, 35 బి, 36 డి, 37 ఏ, 38 బి, 39 డి, 40 సి. ఈ ఆప్షన్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చిన్న స్క్రీన్ మొబైల్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఇవి ఆన్సర్స్ సరిగా కనిపించమనే ఉద్దేశంతో వీటిని కూడా నేనే చదివి వినిపిస్తున్నాను. 41 ఏ, 42 బి, 43 బి, 44 డి, 45 డి, 46 సి, 47 ఏ, 48 సి, 49 డి, 50 సి, 51 సి, 52 సి, 53 సి, 54 డి, 55 బి, 56 సి, 57 బి, 58 సి, 59 బి, 60 ఏ, 61 సి, 62 బి, 63 డి, 64 సి, 65 డి, 66 బి, 67 సి, 68 బి, 69 సి, 70 డి. వీటిలో మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని మీ స్కోర్ని, మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ని మన కామెంట్ బాక్స్ లో తప్పనిసరిగా మీరు పెట్టండి. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.